నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. రైతు సోదరులకు శుభాభివందనాలు. ఇంటి పంటలు ఆరోగ్యంతో పాటు మానసిక సంతోషాన్ని కూడా కలిగిస్తాయి. ప్రస్తుత కాలంలో అధిక దిగుబడి కోసం రసాయనాలు వేసి పండించే కూరగాయలు రోజురోజుకు పెరిగిపోయిన క్రమంలో పట్టణాల్లో ఇంటి పంటలు, మిద్దె తోటల సాగు ప్రత్యామ్నాయంగా మారింది. ముఖ్యంగా గృహిణులు, విశ్రాంత ఉద్యోగులు స్వయంగా తమ ఇళ్ల దగ్గరే పండించుకొని తినే ఆహార పదార్థాలతో సంతృప్తితో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటున్నామంటున్నారు. ఆ విధంగానే కూరగాయలు, పండ్లతో పాటు అరుదైన ఔషధ మొక్కలను సాగు చేస్తున్న సుధాకర్, రమాసుందరి మిద్దె తోటపై నేలతల్లి ప్రత్యేక కథనం. హైదరాబాద్ హబ్సిగూడకి చెందిన సుధాకర్ విశ్రాంత ఉద్యోగి. మిద్దె తోటలపై నేలతల్లి కథనాలు, నిపుణుల ఇంటి పంట పెంపకాలతో స్ఫూర్తి పొంది స్వయంగా ఇంటి పంట సాగు మొదలుపెట్టారు. మొదట్లో కొంత తడబడిన ఇంటి పంటల సాగుపై అవగాహన పెంచుకొని ఎన్నో రకాల పళ్ళు, కూరగాయల మొక్కలతో పాటు ఔషధ మొక్కలని కూడా పెంచుతున్నారు. మరి ఈ మిద్దె తోట విశేషాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. తొంభై నాలుగులో నేను రిటైర్ అయిన తర్వాత నాకు కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది. ఎందుకంటే ప్రతిరోజు ఈ కెమికల్స్తో కూడిన విష పదార్థాలతో కూడిన రసాయనాలతో కూడిన ఈ కూరగాయలు ఆకుకూరలు తిని ఎందుకంటే దట్ ఈస్ ఎఫెక్టింగ్ అవర్ హెల్త్. యాక్చువల్లీ చాలామంది హెల్త్తోనే ఎఫెక్ట్ అవుతుంది. అందువలన మాకు ఒక చిన్న ఐడియా కలిగింది, మా కూరగాయలు మేము ఎందుకు పండించుకోవద్దు అని చెప్పేసి ఒక ఆలోచన కలిగింది. ఈ సందర్భంలో మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ కాదు, బట్ స్టిల్ కొంత స్టడీ చేసి వీటి గురించి అవగాహన కల్పించుకొని మేము చిన్నగా మిద్దె తోట మొదలుపెట్టాము. యాక్చువల్గా మా ఇంట్లో 2 పోర్షన్స్ ఉంది, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు. ఫస్ట్ ఫ్లోర్ ఒక 200 స్క్వేర్ ఫీట్ ఉంటుంది, సెకండ్ ఫ్లోర్ కూడా 150 స్క్వేర్ ఫీట్. చిన్న దీనిలో ఫస్ట్ ఎట్లా చేయాలని మొదటగా ఆలోచించాము. యాక్చువల్గా ఆలోచించి మొదట మేము తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఉద్యానవన శాఖని వెళ్ళి కలిసి దాంట్లో ఒక ఆఫీసర్తో మాట్లాడి ప్లాన్ చేసుకున్నాను. వాళ్ళు 94లో వెళ్ళినప్పుడు వాళ్ళు కొంత మెటీరియల్ సబ్సిడీ కింద ఇచ్చారు ఉద్యానవన శాఖ. సో ఆ సబ్సిడీతోని ఆ మెటీరియల్, గ్రో బ్యాగ్స్, మట్టి, పరికరాలు, మిగతా పరికరాలు అవన్నీ తీసుకొని వాళ్ళే విత్తనాలు కూడా సప్లై చేశారు, మంచి విత్తనాలు. సో వాటితో తీసుకొచ్చి ఫస్ట్ మిద్దె తోటలో అన్నీ అమర్చుకొని ఎక్కడెక్కడ ఏం పెట్టుకోవాలో చూసుకొని అవి పెట్టుకుని అమర్చుకొని చేసుకున్నాము. మొదటగా మేము చేసింది ఆకుకూరలతో మొదలుపెట్టాము. ఎందుకంటే ఆకుకూరలు ప్రతి ఒక్కళ్ళ అందరికీ కావాల్సి వస్తుంది. పాలకూర, తోటకూర చిన్న టబ్స్లో తీసుకొని పాలకూర, తోటకూర, గోంగూర 3 మొదలుపెట్టాము. టబ్స్ తీసుకొని దాని కింద ప్లేట్స్ పెట్టుకొని ఎక్కువ వాటర్ పోకుండా. మొదటగా మిద్దె తోటకు కావాల్సింది, నా ఉద్దేశంలో మెయిన్ కావాల్సింది 3 థింగ్స్. ఒకటి ప్రదేశం, అందరికీ స్థలం ఉండాలి. రెండవది సూర్యరశ్మి తగలాలి. ఎక్కడైతే మనం మిద్దె తోట స్టార్ట్ చేస్తున్నామో అక్కడ సూర్యరశ్మి ఉండాలి. మూడోది నీటి లభ్యత. సిటీలో కొంచెం నీటి లభ్యత ఎవ్రీ ఆల్టర్నేట్ డే వస్తుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా మనం వాడుకోవాలి. అందుగురించి ఇవి 3 మనసులో పెట్టుకొని ఫస్ట్ ఇవన్నీ ఆలోచించుకొని ప్లాన్ చేసుకున్నాం, మిద్దె తోట ప్లాన్ చేసుకున్నాం. మొదటగా ఆకుకూరలు తో స్టార్ట్ చేసి తర్వాత కాయగూరలతో మొదలుపెట్టాము. నా రిక్వెస్ట్ ఏంటంటే అందరు సీనియర్ సిటిజన్స్కి హెల్త్ గురించి, హెల్త్ ఆస్పెక్ట్లో రిటైర్ అయిన తర్వాత మిద్దె తోట మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలా బాగుంటుంది. అది వాళ్ళ హెల్త్కి ఉపయోగపడుతుంది, వాళ్ళకి స్ట్రెస్ లేకుండా ఉపయోగపడుతుంది,
వాళ్ళ యొక్క మానసిక శాంతికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల మొక్కలను మన ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో పండించుకోవడం ద్వారా రసాయనాల వల్ల కలిగే రోగాలను కూడా అరికట్టవచ్చని, స్వయంగా సాగు చేసుకొని తింటే ఆ సంతృప్తే వేరంటున్నారు సుధాకర్. మరి ఈ మిద్దె తోటలో ఎలాంటి రకాల మొక్కలు సాగు చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మా మిద్దె తోట, చిన్న మిద్దె తోటని ఫస్ట్ ఫ్లోర్లో పరిచయం చేద్దామని అనుకుంటున్నాను. ఇదేంటి కొత్త వారికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ నేను యూజ్ చేసింది చిన్న గ్రో బ్యాగ్స్, కుండీలు, చాలా చిన్న కుండీలు. కొన్ని కుండీల్లో మాత్రం నేను మహాగ్రో కూడా పెట్టాను. ఎందుకంటే పెద్దవారికి, సీనియర్ సిటిజన్స్కి మట్టితో ఎత్తడం చాలా కష్టం అవుతుంది. సో వాళ్ళందరికీ ఈజీగా ఉండేటట్టు కొన్ని చిన్న పెద్ద గ్రో బ్యాగ్స్లో, ఆ పెద్ద ఇట్లో కుండీల్లో మహాగ్రో ఉంటే ఈజీగా లేపచ్చు అనే ఉద్దేశంతో మహాగ్రో కూడా ట్రై చేశాను. అది ఓన్లీ ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద ట్రై చేశాను. ఇదేమో లవంగం చెట్టు, ఇది లవంగం చెట్టు, ఇదేమో జామ చెట్టు, ఇది వాక్కాయ చెట్టు, ఇదేమో ఆల్ స్పైస్ చెట్టు, తర్వాత ఇది లావెండర్ చెట్టు, ఇది సరస్వతి చెట్టు. ఇవన్నీ మెడిసినల్ ప్లాంట్స్ ఇక్కడ పెట్టాను. చాలా ఇంపార్టెంట్, మనిషికి స్ట్రెస్ తగ్గించడానికి, బీపీ తగ్గించడానికి, డయాబెటీస్కి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి వీటి గురించి కూడా కొంత స్టడీ చేశాను. వీటికి తోడు క్రోటన్స్ కూడా డెవలప్ చేశాను. ఇదేమో నిమ్మ ప్లాంట్, ఇదేమో జామ, థాయిలాండ్ జామ, ఇవన్నీ పెట్టాను. అంటే ఇది సిట్రస్ ప్లాంట్, ఇది కూడా. ఇదేమో గులాబీ ప్లాంట్, ఇవన్నీ మామూలు క్రోటన్ ప్లాంట్స్, ఇవన్నీ పామ్ ప్లాంట్స్. తర్వాత ఇక్కడ 4 గ్రో బ్యాగ్స్ ఉన్నాయి. ఈ గ్రో బ్యాగ్స్లో చాలా ఈజీగా ఉండాలని, ఎక్కువ బరువు ఉండదు. అది ఈ మట్టిలో కోకోపిట్ అవి యాడ్ చేసిన వల్ల చాలా తక్కువగా బరువు ఉంటుంది. ఎక్కువ మిద్దె మీద కూడా చాలా బరువు క్రియేట్ చేయదు. ఇక్కడ మనం వేరియస్ చాలా డిఫరెంట్ టైప్స్ ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. ఒకటేమో కాలీఫ్లవరు, ఇంకోటేమో బెంగళూరు మిర్చి, ఇదేమో పొట్లకాయ, ఇక్కడేమో వాము, తర్వాత స్టీవియా ప్లాంట్స్, ఇవన్నీ పెట్టుకున్నాను ఇక్కడ. తర్వాత పూలు కూడా పెట్టుకున్నాను. దానికి తోడు మాకు కృష్ణుడు అంటే మహా ఇష్టం. అందువలన కొన్ని తులసి మొక్కలు తెచ్చాను. సబ్జ తులసి, విష్ణు తులసి, తర్వాత లెమన్ సెంటెడ్ తులసి, లక్ష్మీ తులసి, మింట్ తులసి, ఇట్లాంటి కొన్ని ప్లాంట్స్ కూడా పట్టుకొచ్చి, కృష్ణుడు ఉంటాడు, కృష్ణుడికి చాలా ఇష్టం కాబట్టి తులసి చెట్లు ఇవి పెట్టాను. గ్రో బ్యాగ్స్లో చాలా డిఫరెంట్ టైప్స్ వేసుకోవచ్చు మనం. తర్వాత మోరింగా ప్లాంట్, ప్రతి ఒక్క ఇంట్లో మోరింగా అనేది చాలా ఇంపార్టెంట్. మోరింగా ఒకటి, తర్వాత కరివేపాకు. మోరింగా, కరివేపాకు 2 ప్లాంట్స్ ఉండడం వలన ప్రతి ఒక్క ఇంట్లో చాలా లభ్యత చేకూరుతుందని చెప్పేసి పెద్దలు చెప్తుంటారు. దీనికి తోడు మాకేంటంటే ప్రతిరోజు పూజకి కావాల్సినవన్నీ పూల చెట్లు, మాకు మందార చెట్లు చాలా మాకు వేశాను. ప్రతిరోజు మందారం పూలు వస్తుంటాయి. మా పూజకి ప్రతిరోజు ఫుల్గా సరిపోతాయి. నాకు అది చాలా ఆనందంగా ఉంది. ప్రతి బయటకు పోయి కొనుక్కొచ్చే బదులు మనంతటా మనం మందారాలు డెవలప్ చేసుకుంటే, ఎల్లో మందారం, రెడ్ మందారం, పింక్ మందారం, వేరియస్ కలర్స్ ఉన్నాయి. సెకండ్ ఫ్లోర్కి వచ్చాము. సెకండ్ ఫ్లోర్లో నేను ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసింది కూరగాయల మొక్కలు, కాయగూరలు, కొంతవరకు పాలకూర, తోటకూర కూడా పెట్టాను. కూరగాయల్లో వంకాయ, ఆల్ టైప్స్ ఆఫ్ వంకాయలు పెట్టాను, మిర్చి పెట్టాను, క్యాబేజీ పెట్టాను, క్యాప్సికమ్ పెట్టాను, తర్వాత వేరియస్ అదర్ ప్లాంట్స్ కూడా, సంపెంగి, మందారాలు, తర్వాత బీరకాయ, కాకరకాయ, దానిమ్మ, సంపెంగి, ఆ తర్వాత ఫిగ్ ప్లాంట్స్ ఇవన్నీ పెట్టాను. నేరేడు ప్లాంట్ కూడా పెట్టాను. ఇక్కడే రుద్రాక్ష ప్లాంట్ కూడా ఒకటి మొన్న తీసుకొచ్చాము. ఇది మామూలు మందార, వైట్ మందార. ఇదంతా బీరకాయలు. తర్వాత ఇవి కూడా అన్నీ పొట్లకాయ. ఉన్న చిన్న ప్లేస్ ఇది, 150 స్క్వేర్ ఫీట్ ఉంటుంది.
ఇక్కడ కూరగాయలు, పళ్ళు, తర్వాత క్యారెట్ కూడా పెట్టాము. తర్వాత చిక్కుడు, తర్వాత సిట్రస్ ప్లాంట్స్, తర్వాత మందారం, కాకరకాయ బాగానే వస్తున్నాయి. అన్నీ చిన్నగా డెవలప్ చేస్తున్నాను. అన్నీ సపోటా కూడా బాగానే వచ్చింది. ఆ తర్వాత దానిమ్మ కూడా వచ్చింది. తర్వాత దానికి తోడు డ్రాగన్ ఫ్రూట్స్ కూడా వేశాను. తర్వాత చాలా క్యాబేజీ కూడా వచ్చింది. ఇంతకుముందు క్యాప్సికమ్ కూడా వచ్చింది. తర్వాత కాలీఫ్లవర్ కూడా వచ్చింది. పొడువాటి వంకాయలు ఇవి తయారు చేయించాను. ఎందుకంటే మన ఈ బీరకాయ ప్లాంట్స్ వాటికి ఎక్కువ నాకు స్పేస్ లేనందువల్ల ఇట్లాంటి స్టాండ్స్ తయారు చేయించేసేసి పెట్టాము. ఈ పురుగులు వాటికి హెల్ప్ ఇచ్చేయడానికి అని చెప్పేసి ఎల్లో కార్డ్స్, బ్లూ కార్డ్స్ పెట్టినందువల్ల ఏంటంటే పురుగులు వాటి అతుక్కుపోతాయి. తర్వాత తీసేసి మళ్ళీ దానికి వేరే రీప్లేస్ చేయొచ్చు. అవి వాటి వల్ల చాలా హెల్ప్ చేస్తుంది. టమాటాలు మాత్రం చాలా గుత్తులుగా వచ్చాయి. నాకేంటంటే ఇజ్రాయెల్ టైప్లో టమాటాలు చేద్దామని చెప్పేసి ఎంతో కోరిక ఉండింది. ఇజ్రాయెల్ కొన్ని వీడియోస్ చూశాను. ఒక్కొక్క చెట్టుకి 50 టమాటాలు అట్లా. మా ఇంట్లో కూడా ఒక 3 టమాటా చెట్లు పెట్టాను. ఒక్కొక్క చెట్టుకి మినిమం 50 టమాటాల వరకు వచ్చాయి. చాలా సంతోషం వేసింది అది. ఆ విధంగా అందరం కూడా ఎక్కువ దానికి శ్రమ పడాల్సిన అవసరం లేదు. చవాన్ క్యూ మెథడ్స్ వాడడం వలన చాలా హెల్ప్ఫుల్గా ఉంది అది. తక్కువ మట్టిని వినియోగించి గ్రో బ్యాగ్స్ పద్ధతిలో మిద్దె తోటలో ఎలాంటి బరువు పడకుండా సహజ ఎరువుల మిశ్రమాన్ని మొక్కల పెంపకంలో ఉపయోగిస్తున్నారు. తీగజాతి మొక్కలకి ప్రత్యేక పందిర్లను ఏర్పాటు చేయడంతో పాటు చీడపీడల నివారణకు లింగాకర్షక పత్రాలను అమర్చారు. మొక్కల ఎదుగుదలకు స్వయంగా చౌహాన్ క్యూ పద్ధతిలో ద్రావణాలను తయారు చేసుకొని వాడుతున్నారు. ఇది జింజర్ సొల్యూషన్, జింజర్ బెల్లంతో చేసింది. చవాన్ క్యూ మెథడ్స్లో చేసిన ఒక సొల్యూషన్ ఇది. ఇదేమో వెల్లుల్లి బెల్లంతో చేసిన సొల్యూషన్ ఇది. ఆ తర్వాత ఇది ఫర్మెంటెడ్ ప్లాంట్ జ్యూస్, ఫర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్. ఇది అరటి పండు ప్లస్ బెల్లంతో చేసిన సొల్యూషన్ ఇది. అదేవిధంగా ఫర్మెంటెడ్ ఇది మెయిన్గా నిమ్మకాయ చెట్లకి వాడతాము. నిమ్మకాయ బెల్లంతో చేసింది సొల్యూషను. అదేవిధంగా ఫర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ కూడా చేశాను. ఫర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూసు, తర్వాత ఓహెచ్ఎన్ సొల్యూషన్స్ చేశాము. ఇవన్నీ చవాన్ క్యూ మెథడ్స్ ఇవన్నీ. తర్వాత ఫర్మెంటెడ్ ప్లాంట్ జ్యూస్ ఒకటి చేశాము. చేసినందువల్ల వీటితోని ఎన్పికే అనేది మొక్కలకి ఈజీగా దొరుకుతుంది. ఇదేమో మన ఓహెచ్ఎన్ సొల్యూషన్. ఇది వన్ ఆఫ్ ది ఓహెచ్ఎన్ సొల్యూషన్స్. ఇది హాట్ వాటర్లో చేశాను. జాజికాయని హాట్ వాటర్లో పోసి ఇది చేశాను. ఇదేదేమో ఐఎంఓ సొల్యూషన్. ఇది ఐఎంఓ సొల్యూషన్ ఈ విధంగా చేస్తారు ఐఎంఓని. దీనివల్ల చాలా ఉపయోగం. మన మట్టి చాలా సారవంతం అవుతుంది. మైక్రోబ్స్ చాలా డెవలప్ అవుతాయి దీనివల్ల, ఈ ఐఎంఓ సొల్యూషన్ వల్ల. అట్లాగే ల్యాబ్ సొల్యూషన్ కూడా చేశాను. ల్యాబ్ సొల్యూషన్ వల్ల కూడా చాలా మైక్రోబ్స్ అవన్నీ మట్టిలో డెవలప్ అవుతాయి. ఇవన్నీ 1 ml 1 లీటర్ చొప్పున మనం మొక్కలకు ఇచ్చుకుంటే వీక్ ఒకసారి ఇచ్చుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుందని నేను భావిస్తున్నాను. నేను ఎప్పుడైతే 2019లో స్టార్ట్ చేశానో, ఎందుకంటే 2 ఏళ్ల గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ మట్టిని మళ్ళీ రివైవ్ చేయడానికి ల్యాబ్ సొల్యూషన్స్, ఐఎంఓ సొల్యూషన్స్ వాడి వాటిని రివైవ్ చేసి అప్పుడు మళ్ళీ మొదలుపెట్టాను. ఇది చాలా సింపుల్ టెక్నిక్స్, ప్రతి ఒక్కళ్ళు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకొకటి, రీసెంట్గా నేను జాంబియా, జింబాబ్వే వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్స్ ఇంట్లో అక్కడ చూసినప్పుడు కూడా మిద్దె తోటల్లో అంత గ్రీన్గా లేవు. ఎప్పుడైతే వాళ్ళకు కూడా ఎగాయిల్ ఎమల్షన్ టెక్నిక్ వాళ్ళకి చెప్పానో వాళ్ళతో కూడా ఇంప్లిమెంట్ చేయించాను. చాలా సంతోషం అనిపించింది. మొత్తం గ్రీన్గా అయింది మొత్తం తోటంతా. సేంద్రియ పద్ధతిలో ఇంటి పంటలు సాగు చేయడం వల్ల మన ఆరోగ్యం బాగుండడంతో పాటు పర్యావరణానికి కూడా మేలు కలుగుతుందని అంటున్నారు సుధాకర్ భార్య రమాసుందరి. వృత్తిరీత్యా వైద్యురాలైన ఆమె కూరగాయల్లో రసాయనాల ప్రభావం ఎక్కువగా ఉంటున్న కారణంగా వాటి వల్ల కలిగే అనారోగ్యాలను అరికట్టాలంటే ఆర్గానిక్ పద్ధతిలో మిద్దె తోటలు పెంచుకోవడమే మేలని అంటుంది. హెచ్ఎంటీవీ యాజమాన్యానికి, షూట్ చేస్తున్న సోదరులకి ధన్యవాదాలు.
ఈ మిద్దె తోట గురించి మా వారు అన్ని విషయాలు చెప్పారు. తనకి ఈ మధ్యకాలంలో ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందంటే తనకి మిద్దె తోట గురించి ఒక వ్యసనంలా మారిపోయింది. అయితే ఇది చాలా మంచి వ్యసనం అని నా అభిప్రాయము. ఎందుకంటే మొక్కలు మనుషులు కలిసి బతకాలని, అందరూ నేచర్లో ఉంటే చాలా బాగుంటుందని అందరి అభిప్రాయము. దానికి తోడు తను ఎన్నో వీడియోస్ చూసి ఎంతోమంది బాగా అనుభవం ఉన్న వాళ్ళతో మాట్లాడి వర్క్షాప్స్ అన్ని అటెండ్ అయ్యి ఇంట్లోనే ఎరువులు తయారు చేసి అన్ని విధాలా తను చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. తర్వాత ఈ మొక్కలు తేవడం ఒకటే ఇంపార్టెంట్ కాదు. మనం బయట కొనుక్కొని ఇంట్లో తెచ్చిపెట్టుకొని నీళ్లు పోస్తే అయిపోయిందని అనుకుంటారు. కానీ దాని సంరక్షణ చాలా చాలా కష్టము. అదేంటంటే వాటికి చీడ పురుగులు రాకుండా, తర్వాత దిగుబడి ఎక్కువ వచ్చేలాగా ఎరువులు వాడి అవన్నీ చేయాల్సి ఉంటుంది. వాటిలో అన్నిట్లో మా వారు సక్సెస్ అవుతున్నారని అనుకోవాలి నేను. తను ఇదివరకు జాబ్ చేసేటప్పుడు చాలా బిజీగా ఉండేవాళ్ళు. తన నేచర్ అంటే ఎప్పుడూ అసలు ఖాళీగా ఉండే మనస్తత్వం కాదు. అది మా చుట్టాల్లో అందరికీ తెలుసు. రిటైర్ అయిన తర్వాత ఏం చేస్తారా అని నేను ఆలోచించేదాన్ని. ఇది చాలా మంచి వ్యసనం తనకి అలవాటు చేసుకున్నారు. దానికి నాకెంతో సంతోషంగా ఉంది. నేను క్లినిక్ చూసుకుంటాను, డాక్టర్ని ఇక్కడ. తర్వాత ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటాను. తర్వాత ఈ మొక్కలు నేచర్లో ఉండడమే కాకుండా నేను అస్తమానం మేము అమెరికాకి వెళ్ళి వస్తుంటాము. అక్కడ ఏంటంటే వాళ్ళు రోడ్లు కానీ ఏది కానీ బ్యూటిఫికేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మొక్కలు పెట్టి దాని బ్యూటీని పెంచుతూ ఉంటారు. సో మనకి ఆక్సిజనే కాకుండా మన చుట్టూ ఉన్న పరిసరాలు ఎంతో బ్యూటీని కూడా మనం ఆస్వాదించగలుగుతాము. ఆక్సిజన్ బ్యూటీ కలగాపులంగా. తర్వాత ఇది ఇన్స్పిరేషన్గా తీసుకొని మిగతా వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్ని చూసి ఇవి మీరు ఎక్కువ మొత్తంలో చేయకుండా మొదలు కొంచెం స్టార్ట్ చేసి మెల్లిమెల్లిగా దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఈ మొక్కలు యాక్చువల్గా నా కూతురు కూడా అక్కడ పెడుతూ ఉంది. అక్కడితో కంపేర్ చేస్తే మన వాతావరణం మొక్కలకి చాలా చాలా అనువుగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ చలికాలంలో అన్నీ బిగుసుకుపోయి వేరే కాలం వచ్చేసరికి ఆ మొక్కలు పాడైపోతుంటాయి. కానీ అక్కడ చూసి వచ్చిన తర్వాత మనం ఎంత ప్రెషస్సో ఇక్కడ మొక్కలకి ఎంత అనువుగా ఉంటుందో చూస్తే కనుక మనకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇవి ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేసుకోవాలని నా అభిప్రాయం.